అరవిందో యొక్క సావిత్రిలో ఒక సులువు ఉంది, ఒక కష్టము ఉంది అర్థం చేసుకోవటంలో. సులువు ఏంటి అంటే అరవిందో యొక్క సావిత్రి పరిపూర్ణంగా అగ్ని విద్య. కష్టం ఏంటి అంటే అగ్ని విద్యను ఒక రిసెప్టికల్, ఒక పాత్ర లేకుండా అగ్నిని మనం గ్రహించలేము. అగ్ని గాలిలో దానంటే అది వేళ్లాడలేడు. దాన్ని ఎందులో అయినా ఏదైనా ఒక పాత్రలోకి తీసుకుంటే ప్రమాదం ఏంటి అంటే ఆ పాత్ర కాలిపోయే ప్రమాదం ఉంది. అంచేత అగ్ని విద్యను మనం స్వీకరిస్తున్నప్పుడు, సావిత్రిని మనం చదువుకుంటున్నప్పుడు, సావిత్రి ద్వారా అరవిందో మనకి అందజేస్తున్నటువంటి అగ్ని విద్య యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటే క్రమక్రమంగా మన శరీరమే ఆ అగ్నిని ధారణ చేయటానికి కావలసినటువంటి పరిస్థితికి మౌల్డ్ అవుతుంది. దానినే అరవిందో సుప్రామెంటల్ డిసెంట్ అన్నాడు. ఆ అతి మానవీయ చేతనత్వము, ఆ అతి మానస చేతనత్వము, మన జీవితాలలో అమృతత్వము నింపేటటువంటి చేతనత్వము భూమి మీదకి దిగిపోయినది. అది ఒక గ్యారంటీ. దీనికోసము మీరు విశేషమైనటువంటి ప్రయత్నం చేయక్కర్లే. అరవిందో చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగము, అద్భుతమైనటువంటి సాధన ఇప్పుడు ఎవరు గుర్తించారు, ఎవరికి తెలియదు కూడా అసలు ఏం చేశాడో. మనం చెప్పుకుంటున్న దాని యొక్క విశిష్టత మనకు అర్థం కాదు. పరమాణు శక్తి గురించి వింటున్నాం మనం. పరమాణు శక్తి దిగిపోయింది భూమి మీదకి. అది చాలా ప్రమాదకరమైన శక్తి అని మనకి తెలుసు, కానీ అదేంటో ఇంకా మనకి స్పష్టమైన అవగాహన మనలో చాలా మందికి లేదు. న్యూక్లియర్ పవర్ భూమి మీద ఉన్నది. సైంటిస్టులు దాన్ని ఉపయోగించుకోదలుచుకుంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అని మనకు తెలుసు, కానీ ఆ శక్తిని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలో ఇంకా అర్థం కావటంలే. బాంబులాగా వేసి సర్వనాశనానికి అయితే మనం ఉపయోగించుకోగలం, కానీ ఆ శక్తిని, రేడియో ధార్మిక శక్తిని, రేడియో యాక్టివిటీని కన్స్ట్రక్టివ్ పర్పసెస్కి దాన్ని ఉపయోగించుకుంటే ఆ శక్తి మనకి నాశనానికి కారణం అవుతుంది. రేడియో యాక్టివ్ డస్ట్ అని వస్తుంది, రేడియో యాక్టివ్ వేస్ట్ మెటీరియల్ అని ఒకటి వస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కడ పారబోయాలో సైంటిస్టులకు తెలియటంలే. తీసుకెళ్ళి ఎక్కడ పారబోస్తున్నారు? సముద్ర గర్భంలో పారబోస్తున్నారు. పోయొచ్చు, కానీ అక్కడ పోస్తే ఊరుకుంటున్నాయంటే ఆ శక్తి అక్కడ కూడా అది తన ప్రభావాన్ని చూపిస్తుంది. అది దానికోసము మామూలు మనకి తెలియటం లేదు, కానీ సైంటిఫిక్ వరల్డ్లో మహాయుద్ధమే జరుగుతోంది. ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆ మహాయుద్ధమే ఇప్పుడు జరుగుతోంది. మార్పు వచ్చుతున్నది, జరుగుతున్నది అన్నది ఆ మహాయుద్ధం గురించి చెప్తున్నారు. ఆ మహాయుద్ధంలో మీ పాత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికి ఉంది. ఇప్పుడు రేడియో యాక్టివిటీ గురించి దెబ్బలాడుకుంటున్నారు సైంటిస్టులు. రేడియో పరమాణు శక్తిని ఉపయోగించుకోవచ్చా, ఉపయోగించుకోకూడదా, వచ్చినటువంటి ఆ పరమాణు శక్తి యొక్క వికిరణాలను ఎలా కంట్రోల్ చేయాలి. ఓ మహాయుద్ధమే జరుగుతోంది. అసలు అది మామూలు మనిషి తెలిస్తే అసలు వాడు బేజారెత్తిపోతాడు. అసలు సముద్రం జోలికి వెళ్ళాడు వాడు ఆ విషయాలు కనుక చదివితే. బట్ హ్యాపీలీ వీఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఇట్. అదేవిధంగా ఈ అగ్ని విద్యలో కూడా సావిత్రిలో అరవిందో కిందకి దింపినటువంటి ఆ అగ్ని విద్యకి ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి వాళ్లే దీని జోలికి రండి, లేకపోతే ఆరోవిలా పాండిచేరి ఆశ్రమంలో, అరవింద్ ఆశ్రమంలో మీరు ఉండవలసిన పని లేదు. మీ టైం మీరు వేస్ట్ చేస్తున్నారు తప్ప మీకు చేత కావటం లేదు. అది ఏం చెప్తున్నాము అంటే అక్కడ మీకు అర్హత లేదని అంటలే, మీకు ఇంట్రెస్ట్ లేదని అంటున్నాడు. మేము మా పిల్లలకి చెప్పినట్టే, ఎంసెట్ రాసి క్వాలిఫై అయ్యి వాళ్ళు సీటు సంపాదించుకున్నాక వాళ్ళకి అర్హత లేదని ఎలా అంటాం? కానీ సీటు సంపాదించుకున్నాక ఎంతమంది సిన్సియర్గా చదువుతున్నారు? అలాగే మానవ శరీరం వచ్చింది. మానవ శరీరం ఎందుకు వచ్చిందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మీరు తిరుగుతూ ఉంటే నేను చెప్పినటువంటి అగ్ని విద్య మీకు అంతగా రుచించదు, మీకు అంతగా అందులో ఫలితాలు రావు. అందుకనే అతను రాసినటువంటి మొదటి క్యాంటోలోనే అతను చెప్పదలుచుకున్న విషయాలన్నీ ఇంట్రొడక్షన్గా చెప్పటమే కాకుండా ఒక మాంత్రిక శక్తిని అందులో నింపాడు. ఇంగ్లీష్లో ఇది మనం చదువుకుంటున్నాం, అర్థం కావటం లేదు. చదువుకుంటూ ఉంటే ఏం లాభం? సంస్కృతంలో స్తోత్రాలు చదువుకుంటున్నాం, అర్థం కావటం లేదు. ఎందుకు చదువుతున్నాం? అర్థమైనా అర్థం కాకపోయినా ఆ మంత్ర శక్తి వల్ల, ఆ స్తోత్రాలలో అనుష్ఠుప్ ఛందస్సులో బంధింపబడినటువంటి విశేషమైనటువంటి శక్తి వల్ల ఖచ్చితంగా ఫలితాలు మీకు లభిస్తాయి. కానీ చాలాసార్లు ఈ మంత్రాల గురించి, దాని గురించి
ఈ వివేచన చేస్తున్నప్పుడు ఒక భయాన్ని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఏంటి ఆ భయం? సమానంగా మనం ఉచ్చరించకపోతే మంత్రాలను మరి అర్థానికి అనర్థం వచ్చేస్తుంది. అంచేత మనం మేలు చేసుకోబోయి ఇంకాస్త హాని కలగజేసుకుంటామేమో, అదే అనుమానం మీకు సావిత్రి చదువుతున్నప్పుడు కూడా రావచ్చు. ఎందుకంటే వేద మంత్రాలు ఎంత అద్భుతంగా మలచబడ్డాయో దానికి ఏమాత్రము దీటు తగ్గకుండా, ఏమాత్రము అవి తీసిపోవు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి శబ్దాలు పరిపూర్ణంగా మంత్రమయమే. లకిలీ ఇన్ ఇంగ్లీష్ మనం కొంచెం మన బ్రెయిన్ ఉపయోగిస్తే దాన్ని అర్థం చేసుకోగలం సావిత్రిని. ఇది మీరు మనసులో గుర్తుంచుకోండి. మనసులో ఇది గుర్తుంచుకోవటమే కాకుండా 3 విషయాల గురించి మాత్రమే మనం నిరంతరం చెప్పుకుంటాం. 3 విషయాలు మనం చెప్పుకుంటాం: సబ్ కాన్షియస్, కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఇంకో విధంగా భూత, వర్తమాన, భవిష్యత్తు. మొత్తం యోగ విద్య కూడా ఇంతే. అగ్ని విద్య కూడా ఈ అతి త్వరలో, ఈ మధ్య నేను వింటున్నటువంటి న్యూస్ అవి చూస్తూ ఉంటే నాకు అసలు అనుమానంగా కూడా ఉంది, జనవరి నుంచి వచ్చేస్తుందేమో క్లాసెస్లోకి ఇదని. అంత తొందరగా ఉంది పరిస్థితి. అక్కడ ఉడుకుతోంది వాతావరణంలో. మరి మీరు ఆ ఉడకటానికి తగినటువంటి మార్పు మీరు తెచ్చుకోగలరా లేదా? మదర్ నిరంతరం అడిగేది అదే. యూ హ్యావ్ టు చేంజ్. మనం మారాలి తప్ప మీకోసం ప్రకృతి మారదు. మీరు మారాలి. ఆ యోగ విద్య యొక్క స్థాయికి మీరు ఎదగాలి అంటే, ఆ యోగ విద్య యొక్క ఫలితాలు మీరు పొందాలి అంటే, నేను ఇలాగే ఉంటాను కుదరదు. ఢిల్లీలో ముల్లా నసరుద్దీన్ అని నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు. హరిద్వార్కి అక్కడికి వెళ్తున్నప్పుడు సహజంగా నేను అతని ఇంటి దగ్గర దిగటం అలవాటు నాకు. దిగినప్పుడల్లా ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, ఆ బాధ ఉన్నాయి, ఈ బాధ ఉన్నాయి అంతా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్తున్నావు కదా, కాస్త గురువుగారి చెవిలో కూడా ఈ మాటలు పడే అని అంతా చెప్పుకుంటూ వస్తాడు. ఆ రోజు నేను వెళ్ళేసరికి తను ఇంట్లో లేడు. సరే అతన్ని కలిసి వెళ్దామని 2వ రోజు ఆగాను. ఆ రోజు రాత్రి కొంచెం లేట్గా వచ్చాడు ఆఫీస్ నుంచి. జోడు విప్పుకుని జోడు ఒక మూల విసిరి కొట్టాడు. వెధవ ఇరుకు జోడు. ఈ జోడు రోజల్లా తొడుక్కుని ఉండాల్సి వస్తుంది, ఈ ఇరుకు జోడు అంటే. నన్ను మార్చేసుకోవచ్చు కదయ్యా ఇరుకు జోడునని. అదే నీకు అర్థం కాదు, అందుకే చెప్తాను నేను, యోగులు వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదని. ఎందుకు మార్చుకుంటాను? నేను మార్చుకోను అన్నాడు. అదేంట్రా అన్నాడు. నీకేం తెలుసు, ఆ జోడు రాత్రి విప్పితే నేను సాయంత్రం ఎంత హాయిగా ఉంటుందో. రోజల్లా ఇరుకు దాంట్లో పెట్టి కాల్ని ఇరుకుపోయి అది మండిపోతూ ఉంటుంది. సాయంత్రం వచ్చినప్పుడు నేను జోడు విప్పుకుంటే ఆహా ఏమి హాయి నాది. నాకున్నది అదొకటే హాయి, దాన్ని కూడా నువ్వు వద్దంటావంటే నేను జోడు మార్చను అన్నాడు. మనం కూడా యోగ విద్యలో ఈ జోడను మార్చాం. ఎందుకంటే ఇదే హాయికి అలవాటు పడ్డాం మనం. ఇదే హాయిగా అనిపిస్తుంది మనకి. ఏ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్ అన్నోన్ గాడ్ అని సామెత కూడా ఉంది. తెలుసున్నటువంటి రాక్షసుడుట తెలియని దేవత కంటే మంచివాట. సామెతలు మన మానసిక స్థితిని తెలపడానికి ఎంత అద్భుతంగా పనికొస్తాయో. మారటానికి ఇష్టపడం మనం. మారటానికి ఇష్టపడకపోవటం అనేది మనం కంగారు పడక్కర్లే. మనదే కాదు ఈ లక్షణం, అర్జునుడి లక్షణం కూడా ఇదే. ఏంటయ్యా నువ్వు చెప్తున్నావు, ఒకసారి ఏదో ఒకటి ఇద్దంటావు ఇదంటావు, సమానంగా ఒకటి చెప్పన్నాడు. చివరికి 18వ అధ్యాయంలో జగద్గురువు ఏమంటాడు? నేను చెప్పవలసినంతా నేను చెప్పాను, తర్వాత నువ్వేం చేయాలి? యథేచ్ఛసి తథా కురు. నీకు ఏది ఇష్టం అవుతే అది చేయి. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? నేను చెప్పింది చేస్తాడు అనేటటువంటి పరిపూర్ణ నమ్మకమే కనుక గురువుకు ఉంటే ఆ మాట అండు కదా. ఆ యథేచ్ఛసి తథా కురు అనేటటువంటి వీక్నెస్, ఆ వీక్నెస్ ఎక్కడొస్తుంది? స్థూలమైనటువంటి ఈ శరీరంలో, అన్నమయ కోశంలో, పృథ్వీతత్వానికి నిర్మించబడినటువంటి కోశంలో ఈ జడత్వం ఉంది. అది సహజంగానే దానికి ఆ జడత్వం ఉంటుంది. దాని లక్షణం అది. పృథ్వీతత్వం ఏంటంటే సబ్ కాన్షియంట్, ఇనర్ట్. కానీ ఆ ఇనర్ట్ అవటం వల్లే, ఆ జడత్వం అవటం వల్లే మనము విషయాన్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. అది జడంగా లేకుండా నీటి మీద ఒక గీత గీసాం అనుకోండి, ఏం చదవగలరు మీరు? స్థూల పదార్థం మీద ఏదైనా ఒకటి అంకితం చేస్తే అది మారదు కనుక మీరు మళ్ళా చదువుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఈ పుస్తకం ప్రింట్ అయి ఉంది, స్థూల జగత్తులో ప్రింట్ అయి ఉంది, స్థూల కాగితం మీద ప్రింట్ అయి ఉంది, స్థూలమైనటువంటి ఇంకుతో ప్రింట్ అయి ఉంది. ప్రింట్ అయి ఉంది కనుకనే మనం చదువుకోగలుగుతున్నాం. అది నీటి మీద రాసేస్తే ఆ రాసిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఏం రాశాడు వాడు. అది కూడా వాడికి అక్కడ ఏం కనిపించడు.
వాడి మనసులో గుర్తున్నది మాత్రమే ఉంటుంది. అది లక్షణం, స్థూల జగత్తు యొక్క లక్షణం. అది లక్షణం మనం ఉపయోగించుకుంటున్నాం ఈ జన్మలో. స్థూల శరీరం తర్వాత జలతత్వము. జలతత్వము ఫ్లూయిడిటీ. మనలో ఉన్నటువంటి ఆ నెత్తురు ప్రవాహమే లేకపోతే ఈ స్థూల శరీరము జీవించి ఉండదు. చేత ఇండైరెక్ట్గా దాన్ని నారాయణ తత్వం అనుకోవచ్చు మీరు. స్థూల జగత్తు పృథ్వీతత్వము, మన శరీరంలో ప్రవహిస్తున్నటువంటి నెత్తురు జలతత్వము. ఇక్కడ అగ్నితత్వం వస్తుంది తర్వాత మణిపూరక చక్రంలో. ఈ మొత్తం సావిత్రి మణిపూరక చక్ర సాధన అని అనుకోవచ్చు. దాన్నే బుద్ధుడు ఓం మణి పద్మ హుం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బీజమంత్రం, హుం అనేది హుంకారం అంటామే. మన దుర్గా సప్తశతిలో కూడా అనేక మంది రాక్షసులను కేవలము హుంకారంతో నాశనం చేయొచ్చు. కానీ రాక్షసులు అనే పదాన్ని మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి. మనం ఇక్కడ చదువుకుంటున్నటువంటి క్లాసుల్లో దాని విశేషమైనటువంటి అర్థం ఏదైనా కావచ్చు. ఇక్కడ మనము హుం అనేటటువంటి పద్మము అనేటటువంటి శబ్దము, పద్మము చక్రము. చక్రము పద్మానికి తేడా మనం చెప్పుకున్నాం కదా. చక్రము అంటే సైక్లిక్ ప్రాసెస్, పద్మము అంటే విప్పారటం, ఓపెనింగ్. సైక్లిక్ ప్రాసెస్లో వృత్తీయ చక్రీయ గమనంలో ఏమవుతున్నది? క్లోజ్డ్ సర్క్యూట్ అలాగే తిరుగుతూ ఉంటుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది ఎన్ని జన్మలైనా. విప్పారితే ఆ సైకిల్ ఊడుతుంది, ఆ చక్రము విప్పారి ఒక పద్మాకృతిని ధరిస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకుని దీనిని మళ్ళా రిపీటెడ్గా అర్థం చేసుకుని పురాణాలలో కానీ మొత్తం పురాణాలు అరవిందో రాసినటువంటి ది డాన్ అనే దానికే వివరణ. పురాణాలన్నీ కూడా సృష్టి క్రమాన్ని మనకు తెలుపుతాయి. సృష్టి క్రమము బ్రహ్మ ఎలా మొదలెట్టాడో మనం తెలుసుకుంటాం. కానీ ఈ బ్రహ్మకి లయం అవటానికి మధ్య ఉన్నటువంటి స్థితి మనం గమనించుకోం. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సావిత్రి మీకు అర్థం అవ్వాలి అంటే అది పెద్ద కష్టమైంది ఏం కాదు. అందులో చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే చాలా సులభంగా అర్థమైపోతుంది. అది చూడవలసిన చోట చూడాలంతే. అది మనం చదువుకుంటున్నటువంటి ఈ అధ్యాయంలో ది డాన్, సూర్యోదయము అనేటటువంటి ఈ అధ్యాయంలో సృష్టి ఆదిలో, కల్పము యొక్క ఆదిలో, ఇంకా అప్పటికి బ్రహ్మ ఉద్భవించలేదు. గుర్తుంచుకోండి, అక్కడ బ్రహ్మ ఇంకా ఎక్కడున్నాడు? మణిపూరక చక్రంలో ఉన్నాడు. ఎవరి మణిపూరక చక్రంలో? కానీ విష్ణువు బ్రహ్మ శివుడు ఒకడే. అది మళ్ళీ మర్చిపోకండి, మళ్ళీ వేరు అనుకోకండి. నిద్రపోతున్నప్పుడు శివుడు, సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మ, పరిపాలిస్తున్నప్పుడు సృష్టిని సృష్టిగా గమనిస్తున్నప్పుడు విష్ణువు. మనమే నిద్రపోతున్నప్పుడు శివశక్తి మనలో పనిచేస్తుంది అనుకుందాం. కరెక్ట్గా నిద్రలేచే బిగినింగ్లో బ్రహ్మశక్తి, నిద్రలేచే దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు విష్ణు యొక్క శక్తి పనిచేస్తూ ఉంటుంది. అంచేత ది డాన్ అని మనం చదువుకుంటున్నటువంటి ఇది ఎందుకు క్లిష్టం అవుతోంది అంటే రెండు నథింగ్నెస్ మధ్య ఉన్నటువంటిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మన శరీరంలో ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతూ ఉంటాం, మళ్ళీ మనం నిద్రలేస్తూ ఉంటాం. తేడా ఉంది రెండు బిందువులలో కూడా. నిద్రపోతున్నప్పుడు మనం అలసిపోయి ఉన్నాం, ఈరోజు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ చేసాం, చేయగలిగినవి చేసాం, చేయలేనివి చేయలేదు. అది యోగి చెప్పగలడు మాట. సాధారణ వ్యక్తి అయితే వాడు చేయవలసింది తప్ప మిగతావన్నీ చేస్తాడు. వాడికి తెలియదు అసలు వాడు ఏం చేయాలో. చాలామంది చాలా ఆవేదన పడిపోతూ ఉంటారు. మేము సాధన చేయలేకపోతున్నాం, మేము జపాలు చేయలేకపోతున్నాం, మేము అనుష్ఠానాలు చేయలేకపోతున్నాం, మాకు దానికి తగినటువంటి వాతావరణం ఇవ్వటం లేదు. అక్కర్లే మీకు అనుష్ఠానాలు, అక్కర్లే మీకు జపాలు. మీకు ఇవ్వబడినటువంటి పనిని నియమ ప్రకారము నిష్టగా చేయగలిగితే అదే పెద్ద యోగా. భగవదర్పితముగా ఈ పని నా పిల్లలు, నా వాళ్ళు, నా కోసము, నా సుఖం కోసము చేస్తున్నాను అనుకోకుండా నాకు ప్రకృతి అప్పచెప్పినటువంటి బాధ్యతలు, ఈ బాధ్యతలను నేను ఎంత పరిపూర్ణంగా నిర్వర్తించగలను అంత పరిపూర్ణంగా నిర్వర్తిస్తాను అని నిజమైనటువంటి మనస్థితిలో చేరిస్తే అది పెద్ద సాధన. అసలు జపాలు తపాలు అంత పెద్ద సాధన కాదు, అవసరం లేదు. మరొకటి ఇవంతా ఎందుకు చేస్తున్నాం? ఇది చేయకుండా మీకు ఆ స్థితి రాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్థితి ఈ జపాలు తపాలు అవి చేయకుండా రావు.
కానీ జపాలు తపాలు చేయటానికి వీలు లేనప్పుడు ఈ మానసిక స్థితి కావాలి మనం అని నిరంతరం అనుకుంటూ ఉన్నా చాలు. అది అర్జున విషాద యోగం అంటే. వాడు చేయడు సాధనలేవి, సాధన చేయలేకపోతున్నాను అని విషాదం చూపిస్తూ ఉంటాడు. ఆ విషాదం చూపించి ఊరుకోడు, చేయగలిగింది చేస్తాడు. తర్వాత ఏమవుతుంది? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తుంది. ఇది మొదట మనం గుర్తుంచుకోవాల్సింది. అలసిపోయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నిద్రకి లోనవుతాడు. ప్రతి వ్యక్తి 24 గంటల్లో ఎప్పుడో అప్పుడు ఒకసారి నిద్రపోతాడు. కనీసం 4 గంటలైనా నిద్రపోతాడు. నేను నిద్రపోను అని వాడు భీష్మిసి కూర్చుంటే 2వ రోజు కళ్ళు మండుతాయి, వాడి బుర్ర పనిచేయదు. ఇంకో 2 రోజులు గడక వాడు నిజంగా నిద్రపోకుండా ఉండగలిగితే గ్యారంటీగా వాడికి పిచ్చెక్కుతుంది. గ్యారంటీ అది. 3 రోజులు కంటిన్యూస్గా ఎవరు ఆపుకుందాం అనుకున్నా ఎక్కడో అక్కడ కునుకు తీసేస్తారు మీరు. యూ కెనాట్ కాంకర్ ఇట్. నిద్రని కాంకర్ చేయలేరు. ఒకడే ఒక సాధకుడు, అగ్ని విద్య సాధకుడు గుడాకేశ. అర్జునుడు మాత్రమే నిద్రను జయించినటువంటి వాడు. యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి. సంయమి అనేటటువంటి వాడు మెల్లిమెల్లిగా ఈ నిద్రని గెలవటానికి ప్రయత్నం చేస్తాడు, మెలకుగా ఉండటానికి కాదు. శివరాత్రి నాడు నేను మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒకే టికెట్ మీద 3 సినిమాలు చూసేసి మేము నిద్రని గెలిచాము. అసలు మీ ఓరియంటేషనే రాంగ్ అయిపోయింది. రాత్రల్లా మెలకుగా ఉన్నాను అంటే పరీక్షకి ముందు ఏం లాభం? నువ్వు రాత్రల్లా మెలకుగా ఉండి ఏం చేయాలి? పరీక్షకి ముందు పరీక్షకి సంబంధించినటువంటి సిలబస్ చదవాలి. అప్పుడు కదా అది పరీక్షకి ప్రిపేర్ అవటం అవుతుంది. మరి శివరాత్రి, మహాశివరాత్రి నాడు జాగారం ఉంది. మీరు ఏ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారు, ఏం చదువుకుంటున్నారో అది ముఖ్యం. పరీక్షకి చదవనప్పుడు పడుకోవటం బెటర్, కనీసం ఆరోగ్యంగానే ఉంటారు. అది అర్థం చేసుకోండి, అది గమనం చేసుకోండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఇవి రెండు చాలా ముఖ్యం. రాత్రి అవశం ప్రకృతి వశాత్, అవశం అయిపోయి ప్రకృతి యొక్క ఒడిలో మనము నిద్రపోతాం. ప్రతి వ్యక్తి అంతే. ఎలా నిద్రపోతున్నారు అన్నది సాధకుడి యొక్క పరిస్థితి. సాధన యొక్క అసలు రహస్యం అక్కడుంది. అందుకే మన సాధనలన్నీ కూడా రాత్రి సాధనలే. నవరాత్రి అంటాం, శివరాత్రి అంటాం, దీపావళి అంటాం. పొద్దున దీపావళి వెలిగిస్తే ఏం లాభం? దీపాలు రాత్రి వెలిగించాలి. ఇందుకు రాత్రి సాధన అంటాం. ఎందుకంటే సహజంగా రాత్రి నిద్రపోయేటటువంటి టైము. ఆ టైం అప్పుడు పోయేటటువంటి నిద్రకి, డే టైంలో పడుకునేటటువంటి నిద్రకి కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. అది తర్వాత మనం చదువుకున్న అశ్వపతి యోగాలో వస్తుంది ఆ తేడాలు. ఇప్పుడు అసలు ఈ నిద్ర స్థితిని ఇక్కడ మనం ఎలా చదువుకుంటున్నాం అన్నది అవగాహన చేసుకుని, 9 రోజులు మనం గ్యాప్ ఇచ్చుకుంటున్నాం కావాలనే. రోజు చెప్పుకోవచ్చు దీన్ని, కానీ రోజు చెప్పుకునేటటువంటి పాయింట్స్ కావు ఇవి. ఒకసారి మనం అర్థం చేసుకున్నవి 9 రోజులు మీరు ఆచరణలో పెట్టుకోండి. అందుకే ఇది ప్రతి సావిత్రి క్లాస్ తర్వాత నవరాత్రి సాధన అవుతోంది. 9 రాత్రులు గడిపాక మళ్ళా 10వ రోజు ఈ క్లాస్ వస్తుంది. ఈ 10 రాత్రుళ్ళు ఎలా మీరు ఉపయోగించుకుంటున్నారు అన్నది ముఖ్యం. అది ఉపయోగించుకోకుండా ఎంత అద్భుతంగా మనం మాట్లాడుకున్నా, ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి చర్చించుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ సంస్కార రూపంలో ఎక్కడో ఉంటుంది అది లోపల, అది వేరే విషయం. అంచేత రాత్రి మనం నిద్రపోయాం. మీలో మీరు కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ నిద్రాస్థితి మిమ్మల్ని ఎలా ఆవరిస్తుందో మీకు అర్థమవుతుంది. గమనించుకోండి దాన్ని. దాని గురించి మాత్రం నేను ఇక్కడ మీ అనుభవాన్ని మీరు నాతో డిస్కస్ చేస్తే తప్ప చెప్పదలుచుకోలేదు. హౌ యు ఆర్ గోయింగ్ ఇన్ టు స్లీప్. టీవీ మోగుతోంది, ఆఫీసర్తో జరిగిన మాటలు గుర్తొస్తున్నాయి. భార్య ఏదో చెప్పుంటుంది, కూతురు పెళ్లి చేయాలి, అది చేయాలి, దానికి ఏం చేయాలని. ఇవన్నీ మీ మనసులో తిరుగుతున్నాయి. ప్రాబ్లమ్స్ అన్నీ మంచం మీద పడుకుని ఉన్నారు, ఆలోచిస్తున్నారు. మీరు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయనుకుందాం. సడన్గా ద స్విచ్ ఈజ్ ఆఫ్. సడన్గా ఏ ప్రాబ్లము లేదు, మీకు ఏ బాధ లేదు. శారీరకంగా చాలా బాధ ఉండుండొచ్చు, మీకు చాలా ఆవేదనలు ఉండొచ్చు, అన్ని రకాలుగా. కానీ అన్నీ అవుట్. ఎలా? ఏం జరిగింది మీ శరీరంలో? మత్తుమంది ఎవరు ఇవ్వలేదు. డాక్టర్లు వాళ్ళు మీకు ఆపరేషన్ అది చేయాలంటే మత్తుమంది ఇస్తే నిద్రపోతున్నాం, నిద్ర మాత్రలు వేసుకుంటే నిద్రపోతున్నాం. ఇవంతా ఏంటి? కెమికల్లీ ఇండ్యూస్డ్. అందుకే పాతంజలి యోగ శాస్త్రంలో మందు ద్వారా కూడా యోగ స్థితికి వెళ్ళొచ్చు అని చెప్పేది. కెమికల్లే.
రసాయనిక మార్పు ద్వారా కూడా మీరు నిద్రాస్థితికి వెళ్ళొచ్చు. కానీ మరి మందులు లేకుండా, ఏమీ లేకుండా, బాధ్యతలు ఉండి, తలనొప్పి ఉండి, రేపు ఈ పని ఎలా అవుతుందిరా నాయన అని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తికి సడన్ గా నిద్ర ఎక్కడి నుంచి వచ్చింది? నిద్రపోయాడు, గాఢంగా నిద్రపోయాడు. మెల్లిగా సూర్యోదయం టైం అప్పుడు మెలకు రావటం మొదలెడుతుంది వాడికి. అప్పుడు లేపడు వాడిని, వాడంతటా వాడే లేస్తాడు. గాఢమైనటువంటి అడవిలో, ఏ విధమైనటువంటి చప్పుడు లేనటువంటి చోట, ఓ డీప్ ఏసీ రూమ్లో, చీకటిగా ఉండేటటువంటి రూమ్లో, ఏ విధమైనటువంటి సౌండ్స్ రాని సౌండ్ ప్రూఫ్ రూమ్లో వాడు పడుకున్నా ఏదో శక్తి వాడిని మళ్ళీ నిద్ర లేపుతుంది. ఈ రెండు స్థితులకి మధ్య ఉన్నటువంటి స్థితి మనకే కాకుండా సంపూర్ణ సృష్టికి కూడా ఉంటుంది. అందుకోసమే పిండాండ బ్రహ్మాండ సమన్వయము మన శరీరంలో, మన చుట్టూరా జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం గమనించుకుంటే సృష్టిలో ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో అనేటటువంటి కాలజ్ఞానాన్ని మనం తెలుసుకోగలము. ఇదంతా ఇంత వివరంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, సావిత్రిలో ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి లైన్స్లో నేను వ్యక్తిగతంగా దాన్ని ఆరోపించి చెప్తున్నాను తప్ప మనకు అర్థం అవటానికి అది వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కావు. ఈ సంపూర్ణ సృష్టి పృథ్వీ మండలం కాదు, గ్రహాలన్నీ, తారకలన్నీ మనకి కనిపిస్తున్నాయే, ఈ మొత్తం అంతా లయం అయిపోయి నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకుంటే ఖాళీగా ఉంది. ద బౌండ్లెస్ ఇమ్మెన్సిటీ, అనంతమైనటువంటి విశాలమైనటువంటి అదేంటో అదో తత్వం అంతే. ఎక్కడ లీనమైపోయింది అదంతా? మీరు ఎక్కడ లీనమైపోయారు? సృష్టి అంతా ఉంది. రాత్రి మీరు పడుకున్నప్పుడు సృష్టి లేదు అని లేం కదా, గబుక్కుని మిమ్మల్ని ఎప్పుడు లేపినా మళ్ళీ ఈ సృష్టి ఇలాగే ఉంటుంది, ఏమీ మారదు సృష్టి. కానీ మీ కొరకు ఏ విధంగా అయితే చుట్టూరా ఉన్నటువంటి సృష్టి లయం అయిపోయిందో, అలాంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన కొన్ని కోట్ల 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 సంవత్సరాల కిందట ఏమీ లేదు. నథింగ్. జడ పదార్థము లేదు, ద్రవ పదార్థము లేదు, అగ్నిమయ పదార్థము లేదు, మొత్తం లీనమైపోయింది. లీనమైపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని కోట్ల సంవత్సరాలకో మెలకువకు వచ్చింది. ఆ మెలకు వచ్చిన స్థితిని వివరిస్తున్నాడు ఇక్కడ సావిత్రిలో. అది మీరు గుర్తుంచుకోండి. నేను దాన్ని వ్యక్తిగతంగా మీకు ఆరోపించి చెప్పేది ఎందుకంటే మీ సాధనకు ఉపయోగపడుతుంది. కానీ ఆ విశాలత్వం మీ మనసులో లేకపోతే మళ్ళీ ఇది చాలా అల్పమైనటువంటి పుస్తకంలా మారిపోతుంది. చాలా విశాలమైనటువంటి స్కోప్ ఉన్నటువంటి పుస్తకం. సృష్టి కంటే ముందు, బ్రహ్మ కంటే ముందు ఉన్నటువంటి స్థితిని వివరిస్తూ, ఆ బ్రహ్మ అనేటటువంటి దేవతలు వాళ్ళు నిద్ర లేచే ముందు స్థితిని వివరిస్తున్నాడు. కనుకనే ఆ విచిత్రమైనటువంటి సెంటెన్స్ మనకి సావిత్రి యొక్క ముందులో వస్తుంది. ఇట్ వాజ్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ది లాస్ట్ నథింగ్నెస్. మొదటి శూన్యము, తర్వాత శూన్యము. మొదటి శూన్యం అంటే నిద్రపోయాం, తర్వాత శూన్యము అంటే మెలకు వచ్చింది. ఏ నేమ్లెస్ మూవ్మెంట్, an unthought idea, insistent, dissatisfied, without a name, something that wished but knew not how to be. కదిలింది ఒక కదలిక. సృష్టి ప్రారంభమైంది. ఆ సృష్టి ప్రారంభమయ్యాక ఏం జరిగిందో మనం ఇవాళ చదువుకుందాం. కానీ ఇంకా సృష్టి మొదలవదు. ఈ క్యాంటో పూర్తి అయ్యేంత వరకు కూడా ఇంకా సృష్టి మొదలవదు. కానీ సృష్టి మొదలెట్టడానికి కావలసినటువంటి దేవతా శక్తుల యొక్క మేల్కొల్పు జరుగుతోంది. ఆ మేల్కొల్పు ఎలా జరుగుతుందో కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, మీ శరీరాలలో ప్రతిరోజు పొద్దున్నే ఆ దేవతా శక్తులు ఎలా మేల్కొంటున్నాయో కనుక పట్టుకోగలిగితే అద్భుతమైనటువంటి సాధన అవుతుంది. అది చూడండి ఎలా చెప్తున్నాడు. ఇట్ వాజ్ యాజ్ దో, అంటే లాస్ట్ క్లాస్ తర్వాత సెంటెన్స్ నుంచి మొదలెడుతున్నాను నేను. ఇట్ వాజ్ యాజ్ దో ఈవెన్ ఇన్ దిస్ నాట్స్ ప్రొఫౌండ్, ఈవెన్ ఇన్ దిస్ అల్టిమేట్ డిసల్యూషన్ స్కోర్, దేర్ లర్క్డ్ an unremembering entity.
నేనే అని వాడికి ఇంకా తెలియదు. వాడికి పూర్తిగా మెలకు వస్తే తప్ప వాడెవడో వాడికి తెలియదు. నిద్రమత్తులో ఉన్నవాడికి మీరు గబుక్కుని ఏదైనా అడిగారనుకోండి, ముఖ్యంగా గాఢ నిద్రపోయేటటువంటి పిల్లవాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది ఈ స్థితి. లేపుతారు, వాడికి ఇంకా తెలియదు వాడు ఎక్కడున్నాడు, ఇంకా పూర్తిగా వాడికి స్మృతి రాలేదు. యాన్ అన్రిమెంబరింగ్ ఎంటిటీ, సర్వైవర్ ఆఫ్ ఎ స్లెయిన్ అండ్ బర్రీడ్ పాస్ట్. కిందటి రోజు మనకవుతే, బ్రహ్మకవుతే కిందటి సృష్టిలో. స్లెయిన్ అండ్ బర్రీడ్ పాస్ట్. అరవిందో యొక్క సావిత్రి మంత్రాత్మకమైనటువంటి శబ్దాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు మంత్రాత్మము అంటే స్లెయిన్ అండ్ బర్రీడ్ పాస్ట్. ఇదివరకు చేసినటువంటి తప్పులను మనం గుర్తుంచుకుని దాన్ని మళ్ళీ మనం చేయకపోతే సాధారణంగా 2-3 జన్మలు చాలు ఆధ్యాత్మిక జగత్తుని యొక్క పరాకాష్ఠకి వెళ్ళిపోతాం. చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఉంటాం. ఒకసారి తప్పు అని మనకు అర్థమైపోయాక మరి ఆ తప్పును చేయకుండా ఉండగలిగితే, పాపం అరవిందోకి ఈ విశేషణాలు వేయాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. ఏంటా విశేషణాలు వేశాడు? స్లెయిన్ అండ్ బర్రీడ్ పాస్ట్. బర్రీడ్ అంటే పాతి పెట్టేసినటువంటి, స్లెయిన్ అంటే చంపేసినటువంటి. కొన్ని మనం వినం, చూడం, మనకు తెలుసు అది అలా జరుగుతుందేమో అని, కానీ మనకు అలా జరుగుతుంది అన్న నమ్మకం ఉండదు, ఇష్టం ఉండదు అలా జరగటం. అంచేత జరుగుతుంది అని తెలిసినా కూడా మన నిత్య జీవితాలలో చాలాసార్లు. దీనికి చాలా పెద్ద ఉదాహరణ ఎక్కడ, మన పిల్లవాళ్ళు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళు చేసినటువంటి తప్పు చిట్ట చివర తెలిసేది తల్లిదండ్రులకే. నేను చాలాసార్లు నా దగ్గరకు వచ్చినటువంటి మిత్రులతో అడుగుతూ ఉంటాను, మీరు ఎందుకు చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులకని. మమ్మల్ని తిడతారండి వాళ్ళు. ఎందుకు తిడతాం? మన స్నేహితులే మన మంచి కోరి మీ పిల్లవాడు చెడిపోతున్నాను రా అని చెప్పామనుకోండి, మనం వినం, మావాడు అలాంటి వాడు కాదు అంతల్లో ఏం చేసాం అనమాట. అక్కడ సమాధి చేసాం, పాతిపెట్టి పారేసాం. మేము చూడం ఏ విధంగా అయితే ఆస్ట్రిచ్ అనేటటువంటి పక్షి లేకపోతే పిల్లి కళ్ళు మూసిన పాలు తాగుతో ఎవరూ దాన్ని చూడటం లేదు అనుకుంటుందో, అది ఒక తప్పు చేస్తాం మనం. రెండోది ఏం చేస్తాం, మనకు వచ్చే అనుభూతులు, మనకు తెలుసు ఇది కాలుతోందని. ఈ జగత్తులో ఉన్నటువంటి సంబంధాలు నిరంతరము మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సంబంధాలకి పెద్ద విలువ లేదు. ఇవి ఆధ్యాత్మిక పురోగతికి మీరు ఉపయోగించుకోవచ్చు ఈ సంబంధ బాంధవ్యాలని. కానీ ఈ సంబంధ బాంధవ్యాలకి మీరు అనుకుంటున్నటువంటి ప్రేమ కానీ, మీరు పంచిపెడుతున్నటువంటి ఆవేదనలు కానీ విలువ లేదు అని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఋషులు మహాత్ములు అందరూ చెప్పుకుంటూనే వస్తారు. వాళ్ళు ఏమి చెప్పినా మనం ఆ మాటలు వినం. స్లెయిన్, వాళ్ళ అనుభవాల నుంచి మనం నేర్చుకోం. సైన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది? న్యూటన్ని నువ్వు ఇంత గొప్పవాడు ఎలా అయ్యావయ్యా అని అడిగారు. అంటే ఏమని జవాబు చెప్తాడు అతను, నేను చాలా చిన్నవాడిని, కానీ నేను మహామహుల యొక్క భుజాల మీద ఎక్కి కూర్చున్నాను కనుక వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉన్నట్టు కనిపిస్తున్నాను, వాళ్ళ జ్ఞానాన్ని నేను ఉపయోగించుకున్నాను. సైంటిస్టులు మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయరు. ఒకడు చేసినటువంటి ప్రయోగము మళ్ళా ఈ సైంటిస్ట్ చేస్తూ కూర్చుంటే ఏమవుతుంది? అక్కడే ఉంటాం. కానీ ఆ తప్పు ఆధ్యాత్మికతలో జరుగుతోంది. ద స్లెయిన్ పాస్ట్. ఋషులు చేసినటువంటి సాధనల కంటే ముందుకు వెళ్ళాలి అనేది ఒక అరవిందోకి వచ్చింది ఐడియా. అసలు ఋషులు చేసినటువంటి సాధన ఏంటి, ఆ సాధన కంటే ఒక అడుగు మనం ముందుకు వెళ్దాం అనేటటువంటి ఐడియాయే రాలే ఎవరికి కూడా, అరవిందో చేసి చూపిస్తే తప్ప. కానీ అసలు ఋషులు చేసిన సాధన ఏంటి, ఏ దమ్ముతో ఏ సాహసంతో డైరెక్ట్గా అరవిందో ఆ మాట రాయగలిగాడు? ఇదివరకు ఋషులు చేసి ఆపివేసినటువంటి ప్రయత్నం ఆయన రాసినటువంటిది ఏంటి అంటే అమృతత్వ సిద్ధి అనేది ఋషులు కూడా కోరుకున్నారు. చాలా మంది ఋషులు వ్యక్తిగతంగా దాన్ని పొందగలిగారు కూడా. చిరంజీవిత్వాన్ని, అమృతత్వాన్ని, ఇమ్మోర్టాలిటీని పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పటికి కూడా. ఓ అశ్వత్థామ, ఓ హనుమంతుడు, వీళ్ళందరూ మార్కండేయులు, వీళ్ళందరూ చిరంజీవులే. కానీ అరవిందో యొక్క కాన్సెప్ట్, అరవిందో యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆ చిరంజీవిత్వం గురించి మీరు ఎందుకు ఇంత అవస్థపడుతున్నారు? ఒకసారి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టేశాక
ఒకసారి యాటమిక్ ఎనర్జీ యొక్క శక్తి బయటపడ్డాక ఇంకా మీరు విశేషమైనటువంటి సాధన చేయక్కర్లే. ఆ సైంటిస్ట్ కనిపెట్టినటువంటి సాధనా విధానాలను మీరు ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకుంటే అవి మీకు వస్తాయి. కానీ ఏం చేస్తాం మనం? వాళ్ళ అనుభూతుల్ని, వాళ్ళ సాధనా విధానాల్ని పూర్తిగా నరికి పారేస్తాం. చివరికి ఆ గురువు ఎవరైతే ఆ సంస్థను ప్రారంభించాడో, చివరికి ఆ గురువు యొక్క లక్ష్యాలనే మనం మర్చిపోతాం. ఆధ్యాత్మిక జగత్తులో జరిగినటువంటి ఈ మొత్తం గందరగోళాన్ని ఈ 2 ముక్కల్లో చెప్పి పారేశాడు. ఇందుకు 2 ముక్కల్లోనే చెప్పాడు. తర్వాత అతను చెప్పవలసింది చాలా ఉంది. అంచేత ద అన్రిమెంబరింగ్ ఎంటిటీ, సర్వైవర్ ఆఫ్ ఎ స్లెయిన్ అండ్ బర్రీడ్ పాస్ట్, కండెమ్డ్ టు రెజ్యూమ్ ద ఎఫర్ట్ అండ్ ద ప్యాంగ్. ఎప్పుడైతే నువ్వు ఈ 2 పిచ్చి పనులు చేస్తావు, ఏంటి మనం చేసేటటువంటి 2 పిచ్చి పనులు? అనేక జన్మలు మనం ఎత్తాం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం. ఈ విషయం కొత్తగా ఎవరు చెప్పడంలే మనకి. కానీ ఇది చూడం, పట్టించుకోం. ఒకవేళ ఈ అనుభూతి ఉన్నటువంటి వ్యక్తి ఇది చెప్పినా వాడి యొక్క ఉన్నటువంటి ఆ మహత్వాన్ని కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్పెషల్ క్వాలిటీస్ని తాత్కాలికంగా మనం ఉపయోగించుకోవటానికి, అది కూడా దేనికి? మీ దృష్టిలో కరెక్ట్ అనుకున్నది. వాళ్ళని అడిగితే అసలు అదంతా వద్దంటారు. ఓ శృతి సాయిని కానీ, ఓ సత్యసాయిని కానీ, ఓ అవధూతని కానీ, మీరు చెప్పేటటువంటి ప్రాబ్లంలో వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు కరెక్ట్ అనుకుంటే అసలు మీకు సహాయం చేయరు. వాళ్ళకి నవ్వొస్తుంది మీరు అడిగేటటువంటి కోరికలన్నీ చూసి. ఇంచేతవంతా జరుగుతోంది. వీ హ్యావ్ స్లైన్ ద పాస్ట్. మళ్ళీ మళ్ళీ మనం పుడుతున్నప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుదుడు వేసుకుని తల మీద పెట్టుకుని చేతిని, బాబు ఈ నరకాన్ని నేను భరించలేను, ఈసారి మాత్రం నేను పుడితే, ప్రతిసారి పరీక్షకు వచ్చాక పరీక్షల ఆన్సర్స్ లేకపోయాక నేను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, మిగతా వాళ్ళ సంగతి ఎందుకు, ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా చదువుతా, ఈ సంవత్సరం నేను టైం వేస్ట్ చేయను, అసలు ఏ రోజు క్లాసు ఆ రోజే చదివేసుకుంటాను, నోట్స్ ప్రిపేర్ చేసేసుకుని ప్రతిసారి అనుకున్నాను, ఎంఎస్సీ పాస్ అయిపోయాను, ఇప్పటికి చేత కావటం లేదు. స్లెయిన్ బర్రీడ్ పాస్ట్. మన అతీతం మీద మనకి జరిగినటువంటి సంఘటనను మనము ఉపయోగించుకోవటం లేదు. అది ఉపయోగించుకోకుండా ముందుకు ఎలా వెళ్తాం మనం? అంచేత సర్వైవర్ ఆఫ్ ఎ స్లెయిన్ అండ్ బర్రీడ్ పాస్ట్, కండెమ్డ్. దానివల్ల ఏమవుతున్నప్పుడు యు ఆర్ కండెమ్డ్. ఎప్పుడైతే నువ్వు ప్రకృతి మనకి అందిస్తున్నటువంటి పాఠాలను అప్పటికప్పుడు అర్థం చేసుకుని మారకుండా ఉంటే ఇంకా ఇంకా చిక్కు ప్రశ్నలోకి మిమ్మల్ని తీస్తుంది, మీకు అర్థమయ్యేంత వరకు. ప్రకృతి యొక్క అసలైనటువంటి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రకృతి మీకోసం ఏర్పడలే. ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు మీకోసం రాలే. సూర్యుడు మీకోసం ఉదయించటం లేదు, చంద్రుడు మీకోసం ఉదయించటం లేదు, నదులు మీకోసం ప్రవహించటం లేదు, చెట్లు పళ్ళు అవి ఇవ్వటం మీకోసం ఇవ్వటం లేదు. మనం ఏమనుకుంటున్నాం? అంతా నా కోసమే, ఈ సృష్టి ఉన్నదంతా కూడా నా కోసమే, ఏది చేసినా కూడా నాకేంటి లాభం అని అనుకుంటున్నావు నువ్వు. అనుకో, కానీ ప్రకృతి విందు కదా. కానీ తల్లి ఎలాగైతే ఎన్ని తప్పులు చేసినా నా కొడుకే కదా, నా పిల్లలే కదా, నా సంతానమే కదా, వదిలేస్తూ ఉంటుంది. కానీ ఎంతసేపు తల్లి వదిలినా ఎక్కడో అక్కడ సమాజం పట్టుకుంటుంది మెడ. తల్లిదండ్రులు వదిలేయచ్చు, సమాజం వదలదు కదా, సమాజం పట్టుకుంటుంది. పట్టుకున్నాక ఏం చేస్తుంది? మళ్ళా వాడు మంచి మార్గంలోకైనా రావాలి, లేకపోతే మంచి మార్గంలోకి రాకపోతే వాడు సమాజంలో ఉండటానికి వీలు లేకుండా ఉరిశిక్ష అయినా వేసేస్తుంది, లేకపోతే 14 ఏళ్ళు 16 ఏళ్ళు జైల్లో పడేస్తుంది. అంటే సమాజంలో లేనట్టేగా వాడు. ప్రకృతి అదే పని చేయబోతోంది, జాగ్రత్త అని చెప్పేది అరవిందో. పుట్టారు చచ్చారు, పుట్టారు చచ్చారు, పిల్లలున్నారు, వాళ్ళన్నారు, ఈ బాధలు అన్నారు, ఈ బాధలు అన్నారు. అసలు మీ బాధలే కావు. ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్ళదలుచుకుంటే, అరవిందో యొక్క సావిత్రి మీ జీవితంలో ఏదైనా మార్పులు తీసుకురావాలి అనుకుంటే ముందు ఈ మానసిక స్థితిని, ఏంటి ఆ మానసిక స్థితి? సర్వైవర్ ఆఫ్ ఎ స్లెయిన్ అండ్ బర్రీడ్ పాస్ట్, కండెమ్డ్ టు రెజ్యూమ్ ద ఎఫర్ట్ అండ్ ద ప్యాంగ్. మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తాడు, మళ్ళీ అదే బాధ తెచ్చుకుంటాడు.
మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తాడు, మళ్ళీ అదే బాధ తెచ్చుకుంటాడు, కాలం వెళ్ళిపోతుంది, చనిపోతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ అవే పిచ్చి పనులు చేస్తాడు, మళ్ళీ అదే గందరగోళం చేసుకుంటాడు. ఏమీ మార్పు రాదు వాడి జీవితంలో. చరివిత చరణమే అలాగా చక్రీయ క్రమము జరుగుతూనే ఉంటుంది. రివైవింగ్ ఎనదర్ ఫ్రస్ట్రేట్ వరల్డ్. ఆ వర్డ్స్ నిజంగా మాంత్రికమైనటువంటివే. దాన్ని కనుక మనం నెమరేసుకున్నా చాలు. ఏమైంది? ఇంతమంది వ్యక్తులు ఉన్నారు. మనకేమనిపిస్తోంది అంటే మనం ఒకే ప్రపంచంలో ఉన్నామని. ఒకే ప్రపంచంలోనే పొలిటీషియన్స్ యొక్క ప్రపంచం వేరు, సైంటిస్టుల యొక్క ప్రపంచం వేరు, బిజినెస్ మ్యాన్ పీపుల్ యొక్క ప్రపంచం వేరు, స్టూడెంట్స్ యొక్క ప్రపంచం వేరు. స్టూడెంట్స్లో మళ్ళీ రకరకాల స్టూడెంట్స్ ఉన్నారు. ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాలైనటువంటి ప్రపంచాలు మనం సృష్టించుకుంటున్నాం. మనం సృష్టించుకున్నవి ఇవంతా కూడా. ప్రకృతి మిమ్మల్ని ఏ విధంగా జీవించమందో మనం అసలు గమనించటం లేదు. వీ హ్యావ్ బరీడ్ ఇట్, వీ హ్యావ్ స్లేయిండ్ ఇట్. పుట్టేశాం. పుట్టడం మాత్రం ప్రకృతి యొక్క నియమానికి అనుగుణ్యంగానే పుట్టాం. మనం ఉపయోగించుకుంటున్నటువంటి పదార్థాలన్నీ కూడా ప్రకృతి మనకి ఏ విధమైనటువంటి రుచులు ఇవ్వగలుగుతుందో వాటినే మీరు అనుభవించగలరు. పచ్చిమిరపకాయ తింటే కారంగానే ఉంటుంది, పంచదార వేసుకుంటే తీయగానే ఉంటుంది. కానీ నాయన నీకు డయాబెటీస్ ఉంది, పంచదార తినకు, దొంగతనంగా తినేస్తాడు. తినేస్తే ఏమవుతుంది? మళ్ళీ రోగాలు వస్తాయి. ఇట్ కంటిన్యూస్. మళ్ళీ మందులు వేసుకుంటూ ఉంటాడు, మళ్ళీ రోగాలు తెచ్చుకుంటూ ఉంటాడు. మరి ఇక్కడ ఏం జరుగుతోంది? ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి? కండెమ్డ్ టు రెజ్యూమ్ ద ఎఫర్ట్ అండ్ ద ప్యాంగ్. మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు సుఖాల కోసం, మళ్ళీ కష్టాలు పొందుతూ ఉంటాడు. రివైవింగ్ ఇన్ అనదర్ ఫ్రస్ట్రేట్ వరల్డ్. మళ్ళీ దురాశాపూరితమైనటువంటి, కోరికలు తీరనటువంటి, బాధాపూరితమైనటువంటి ప్రపంచాన్ని వాడు సృష్టించుకుంటూ ఉంటాడు. అన్ అన్షేప్డ్ కాన్షియస్నెస్, డిజైర్డ్ లైట్. మరి ఇదే కరెక్ట్ అవుతే ఇంక ఈ సావిత్రి పుస్తకాలు రాయటం ఎందుకు? ఈ వేదాలు రాయటం ఎందుకు ఋషులు? దానికి కారణం చెప్తున్నాడు. an unshaped consciousness, desired light. ఒకటి మాత్రం నిజం, చేతనత్వం మనకి ఉన్నది. నిద్రపోయాము, నిద్ర లేచాము, కానీ స్పష్టమైనటువంటి అవగాహన లేదు ఆ చేతనత్వం. ఇట్ ఈజ్ అన్ అన్షేప్డ్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్కి ఒక రూపం లేదు, ఒక అనుభూతి మాత్రమే ప్రస్తుతం ఉంది. ఎలాంటి అనుభూతులు ఉన్నాయి? మెలకుగా ఉన్నాను నేను. ఎలాంటి అనుభూతి ఉంది? నేను కళ చూస్తున్నాను. ఎలాంటి అనుభూతి ఉంది? నేను గాఢ నిద్రలో ఉన్నాను. కానీ ఈ మూడు రకాలైనటువంటి చేతనత్వాలు, దీన్నే మళ్ళీ మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, సావిత్రిలో ఈ మూడే చెప్తాడు ఎప్పుడు. దీన్ని దాటి బయటకు వెళ్ళాడు అరవిందో. అసలు సబ్ కాన్షియస్, ప్రజెంట్, సూపర్ కాన్షియస్. ఇంకో భాషలో, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే భూతము. భూతము అంటే ఆ భూతాలు కాదు, భూతము అంటే పాస్ట్, జరిగిపోయిందటువంటిది. ప్రజెంట్, జరగబోయేది. ఈ మూడు వేరువేరు చేతనత్వాలుగా, ఖండింపబడినటువంటి చేతనత్వాలుగా మనం జీవిస్తున్నాం. కానీ చేతనత్వాలు కూడా అన్షేప్డ్ కాన్షియస్నెస్. మెలకుగా ఉన్నాము, నిజంగా మెలకుగా ఉన్నామా? స్కూటర్ నడుపుతున్నప్పుడు మెలకుగా లేకుండా స్కూటర్ నడపగలమా మనం? నవ్వుతాం ఎవడైనా ఈ మాట అంటే. కానీ మీరు కాస్త గమనించుకోండి, గబుక్కున ఎవరో అడ్డు వచ్చినప్పుడు మీరు గబుక్కుని బ్రేక్ వేస్తారు. అంతవరకు మీరు ఎక్కడున్నారు? మెలకుగా ఉన్నారా, నిద్రపోతున్నారా? ఒక్కసారి ఆ స్థితి మీరు అర్థం చేసుకోండి. అందుకు చెప్పేది నా అనుభవం చెప్తాను నేను. ఇక్కడ యజ్ఞం చేస్తూ ఉంటాం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చదువుతూ ఉంటాం. మనస్సు గబుక్కుని ఎక్కడికో వెళ్ళిపోతుంది. మంత్రాలు చదివేస్తున్నాను, ఎవరికి ఏం తెలియదు నా మనసు ఎక్కడికి వెళ్ళిందని. గబుక్కుని మళ్ళా ఇటు వచ్చి చూస్తే మంత్రాలు చదువుతూనే ఉన్నాను నేను. మరి మధ్యన నేను మంత్రాలు చదివానా లేదా? నేను ఆపేసి ఉంటే నా మొహం చూస్తూ ఉండేవారుగా. నేను ఆపలేదు, అంటే నేను మంత్రం ఆపలేదని నాకు తెలుస్తూనే ఉంది. కానీ నేను మంత్రాలు చదవలేదు అని కూడా నాకు తెలుస్తూనే ఉంది. అన్షేప్డ్ కాన్షియస్నెస్. మెలకుగా లేం మనం, పరమ మూర్ఖులం మనం. మెలకుగా ఉన్నాం అనేటటువంటి అనుభూతి మీకుంటే మీరు మెలకుగా లేరు. 90% మనం చేసేటటువంటి పనులన్నీ యాంత్రికం. స్తోత్రాలు చదవటమే యాంత్రికం అయిపోతే, నా అనుభవం చెప్తున్నాను నేను, మిగతా సంగతి ఎందుకు మీకు. క్లాస్లో పాఠాలు నేను అలాగే చెప్తున్నానేమో.
చైనాలో ఆయన పేరు గుర్తు రావటం లేదు, కన్ఫ్యూషస్. ఒకరోజు పొద్దున్నే నిద్రలేచాట ఆశ్రమంలో. నిద్రలేచి తలపట్టు కూర్చున్నాడు. ఉంటారుగా కొంతమంది ప్రియ శిష్యులు, వాడు దగ్గరగా వెళ్ళి అడగగలరు, ఏమైంది స్వామి, ఎందుకు ఇలా తలపట్టుకు, మీరేం మాట్లాడకండి, నేను చాలా బెంగగా ఉన్నాను, నేను చాలా బాధలో ఉన్నాను. ఏమైంది స్వామి, నేను కలగన్నాను. కళ చూస్తే బెంగే ఉంది, కళ అయిపోయింది కదా, లేచావు కదా, మీకు తెలియదులేండి, చాలా భయంకరమైనటువంటి కలగన్నాను నేను అన్నాడు. సరే, చివరికి ఆయన్ని సముదాయించి, గురువుల్ని సముదాయించడం చాలా కష్టం, అదే మరి ఆ శిష్యుల ఓపికకి మనం మెచ్చుకోవాలి. చివరికి వాళ్ళు సముదాయించి ఆయన అడిగారు, ఏంటి మీరు చూసిన కళ అంటే, నేను రాత్రి కళ చూశాను, నేను సీతాకోక చిలుకనైపోయాను, ఆ పుష్పము ఆ పుష్పము ఆ పుష్పం మీదకి ఎగురుతున్నాను, సడన్గా నాకు మెలకు వచ్చింది. అయితే ఏంటైంది ఇందులో గందరగోళం అన్నాడు. నాకు చిన్న అనుమానం వచ్చింది, ఇప్పుడు అసలు సీతాకోక చిలకే నేను కన్ఫ్యూషస్ అయిపోయానని కలగంటోందేమో, అది పెద్ద ప్రమాదం కదా. కన్ఫ్యూషస్ నేను సీతాకోక చిలకని అయిపోయాను అని కలగన్నప్పుడు, సీతాకోక చిలకే నేను కన్ఫ్యూషస్ అయిపోయాను, నేను మహాతత్వవేత్తని అయిపోయాను అని కలగనొచ్చు కదా. మరి ఇదంతా కలేమో, మీరు నాకు శిష్యులు అవునో కాదో. అన్షేప్డ్ కాన్షియస్నెస్, స్పష్టమైనటువంటి కాన్షియస్నెస్ లేదు మనకి. మన చేతనత్వాలు ఏవి కూడా జాగ్రత్తావస్థలో పరిపూర్ణ జాగ్రత్తావస్థలో లేవు, స్వప్నావస్థలో పరిపూర్ణ స్వప్నావస్థలో లేవు, నిద్రావస్థలో పరిపూర్ణ నిద్రావస్థలో ఏవి 100% కాదు అది. కానీ స్వప్నావస్థ నిద్రావస్థని మనం కంట్రోల్ చేసుకోలేము, మన చేతిలో ప్రస్తుతం లేదు. మనం ఏదైనా చేయగలిగితే ఎక్కడ మార్చుకోగలం, మనం ఈ జాగ్రత్త అవస్థను మార్చుకోగలం. కనుక యోగ విద్య స్టార్ట్ చేసే వాళ్ళకి మొట్టమొదటి కండిషన్ ఏం చెప్తారంటే, ప్రతిదీ మీరు 100% చేయండి. మీరు చేస్తున్నటువంటి పని మీరు పరిపూర్ణంగా, మీరు బయటవాడు ఏమన్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీ ఆత్మసాక్షిగా నేను చేయవలసినటువంటి ప్రయత్నాలు పరిపూర్ణంగా చేశానా లేదా, ఆనెస్ట్గా మార్కులు వేసుకోండి, ఆనెస్ట్గా చూసుకోండి. అది మీరు చేస్తూ ఉంటే ఇంటెగ్రల్ యోగాకి మీరు అర్హులే. ఇంటెగ్రల్ యోగా అక్కడ కష్టం అనిపిస్తుంది చాలా మందికి, అసలు ఏం చెప్తున్నాడో అరవిందో చాలా మందికి అర్థం కాదు. అంతా కలిపేసుకోండి, బ్యాడ్మింటన్ ఆడుతున్నారా, బ్యాడ్మింటన్ ఆడంటాడు, క్రికెట్ ఆడుతున్నావా, క్రికెట్ ఆడు, వంట చేస్తున్నావు, వంట చేయి. ఇంటెగ్రల్ యోగా యొక్క కండిషన్స్. అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు అరవిందో, మీ కాన్షియస్నెస్ని జాగ్రత్త అవస్థలో ఉంటే జాగ్రత్త అవస్థలోనే ఉంచండి, మళ్ళా కళల ప్రపంచంలోకి వెళ్ళిపోకండి. పుస్తకాలు చదువుతూ ఉంటాం. డాక్టరు ఇంకా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు, చదువుతూ డాక్టర్ అయిపోయాను, నేను తలకోట వేసుకుని కారిడర్లో చదువుతున్నారు, డాక్టర్ గారు వచ్చారని అందరూ అనుకుంటున్నారు. కళల ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కూతురు పెళ్లి చేసాం, అమ్మయ్య హాయిగా బరువు తీరిపోయింది, పెళ్లి చేయకుండా ముందే, లేకపోతే నా కొడుకు ఉద్యోగం వచ్చేసింది. మన జీవితాల్లో జరిగే సంఘటనలు చెప్తున్నా, మనందరి జీవితాలలో కూడా ఈ కళల కంఠం ఒకటి అరవిందో ఒప్పుకోడు, ఏ యోగి ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? మామూలుగానే మన చేతనత్వము డిఫ్యూజ్డ్, స్పష్టమైనటువంటి చేతనత్వం లేదు, మెలకుగా ఉంటూ నిద్రపోతూ ఉంటాం. స్కూటర్ డ్రైవ్ చేస్తూనే మీరు నిద్రపోతున్నారు అన్నది మీరు అనేక సార్లు గమనించుకోవచ్చు. గబుక్కున ఎవరో రోడ్డుకి అడ్డొస్తే మీరు సడన్ బ్రేక్ వేస్తారు, ఉలిక్కిపడి, అంతవరకు యాంత్రికంగా వెళ్ళిపోతుంది. మీ మనస్సు ఎక్కడో ఉంటుంది, మీ శరీరం డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతుంది. హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ అవేర్నెస్? జాగ్రత్త అవస్థను ఎలా అంటారు? ఆ స్థితినే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. an unshaped consciousness desired light. ఆ చేతనత్వము జ్ఞానాన్ని కోరుకుంది. మళ్ళా ఇక్కడ మనం మీసాలు తిప్పుకోవద్దు. నేను జ్ఞానాన్ని కోరుకుంటున్నాను, నేను సావిత్రిని చదువుతున్నాను, నేను సీక్రెట్ డాక్టర్ని చదివాను, నేను వేదాలు అర్థం చేసుకోవటానికి మీరేం చేయటం లే. ఆ చేతనత్వం యొక్క లక్షణం అది. ఇట్ డిజైర్డ్ లైట్. దానికి మీరేం చేస్తారు? స్లెయిన్ అండ్ బర్రీడ్. అది మనం చేయగలం తప్ప దానికి అడ్డు తగలకండి అని. మొత్తం ఆ యోగ విద్య యొక్క రహస్యం ఏంటి అంటే, ఆ అన్కాన్షియస్, అన్క్లియర్, అన్డిఫైన్డ్ ఆ చేతనత్వం ఉందే, పరిపూర్ణమైనటువంటి చేతనత్వం ఏదైతే లేదో ఆ చేతనత్వానికి ఒక లక్షణం ఉంది, డిజైర్డ్ లైట్. దానికి అమృతత్వం కావాలి, దానికి మృత్యు అక్కర్లేదు, దానికి శాంతి కావాలి. అది మిమ్మల్ని లాక్కెళ్తోంది, మీరు దాన్ని లాక్కెళ్ళటంలే, మీరు సాధన చేయటంలే, మీ ద్వారా సాధనలు చేయబడుతున్నాయి. దయచేసి దానికి అడ్డు తగలకండి. అది సాధనలు కోరుకుంటున్నప్పుడు, అది చేస్తానన్నప్పుడు మనం అడ్డు తగులుతాం. ఎలా అడ్డు తగులుతాం?
మాస్టరు సాధన చేయాలి, ఓ మంచి ముహూర్తం పెట్టండి. గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వాలి, ఓ మంచి ముహూర్తం చూడండి. మంచి ముహూర్తం నాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని యజ్ఞోపవీతాలు అవి వేసుకుంటాం. రెండో రోజు యజ్ఞోపవీతం ఎక్కడ ఉంటుంది? ఏ విధమైనటువంటి ముహూర్తము పెట్టుకోకుండా ఎవడో మన స్నేహితుడు సిగరెట్ కాలుస్తే భలేగా ఉంటుందిరా, ఎవడు ఇంతవరకు నా దగ్గరికి వచ్చి మాస్టారు నేను సిగరెట్ అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను, ఓ మంచి ముహూర్తం పెట్టండి, ఇంకా నేను వదలను జీవితాంతం ఈ సిగరెట్ని, దయచేసి అలాంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి ముహూర్తం చెప్పండి నాకు, ఈ మంచి అలవాటు నేను వదులుకోదలుచుకోలేదు, మంచో చెడో అదంతా మీకెందుకు, జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎక్స్పర్ట్స్ అట అని ఎవడు అడగలేదు. కానీ అది అలవాటు అయిన వాళ్ళు ఎవరు వదలలేకుండా ఉన్నారు దాన్ని. ఇంచేత తక్షణమే మొదలెట్టారు దాన్ని. దానికోసం ముహూర్తాలు మీరు వెతుక్కోలే అలవాటు చేసుకోవడానికి. అదే మీకు చెప్తుంది కదా, యోగ విద్యకి ముహూర్తం అక్కర్లే, మంచి పని చేయడానికి ముహూర్తం అక్కర్లే. ఇల్లు కట్టుకోవాలి మాస్టారు, ఏ ముహూర్తం? ముహూర్తం ఎందుకు? నువ్వు కట్టుకోదలుచుకుంటే అనుకూలంగా ఉన్నప్పుడు వేసేయి. ముహూర్తం పెట్టుకుంటారు, అనుకూలంగా లేదని పోస్ట్ పోన్ అయినవి నాకు చాలా తెలుసు ముహూర్తాలు. ఇంచేతట పురోహితుడు ఎవరో దొరకలేదు, లేకపోతే ఆవు పాలు దొరకలేదు, ఏదో కారణం. జాగ్రత్త. ఇంటిగ్రల్ యోగా ఆఫ్ అరవిందో పీల్చి పిప్పి చేసి పారేస్తుంది మన యొక్క చెత్త చెదారం అంతా కూడా. ఏ విధమైనటువంటి సూపర్ స్టిషన్స్ని, ఏ విధమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఆలోచనల్ని మీలో ఉంచుకున్నా కాల్చి పారేస్తాడు. సింపుల్ పాయింట్ అక్కడ. నేను మారాలి అనుకునేటటువంటి కోరిక మీలోంచి రావటంలే, లోపల నుంచి వస్తోంది, అది గమనించుకోండి. మీరు భగవత్ స్వరూపులుగా ఎందుకు మారగలరు అంటే మీలోంచి ఆ బీజం ఉంది కనుక. మీలో ఆ బీజాలు లేకపోతే మీరు భగవత్తులుగా మారలేరు, యోగులుగా మారలేరు. కానీ ఆ బీజాలు ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నాయి. ఎవరు వాళ్ళు, ఎక్కడ పుట్టారు, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టారు అనేది కాదది. ఆ బీజాలు ప్రతి వ్యక్తి యొక్క చేతనత్వంలోనూ ఉన్నాయి కనుక మానవ శరీరధారి అయిన ప్రతివాడు అదృష్టవంతులే, ప్రతివాడు యోగే. కానీ మనం ఎందుకు కాలేకపోతున్నా యోగులం? మా సంస్కారాలు ఆ యోగానికి అడ్డొస్తున్నాయి. తప్పు అది. వాల్మీకి యోగిగా మారగలిగితే అతనికంటే మన సంస్కారాలు ఖచ్చితంగా చాలా మంచివే, అందులో డౌట్ ఏం లేదు. మనం అవన్నీ చంపాలనుకోవటం లేదు, దారి దోపిడీలు చేయటం అంటే లేదు, అలాంటి నిరంకుశత్వం మనలో లేదు కదా. కానీ ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం? పోస్ట్ పోన్ చేద్దాం, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇఫ్ నాట్ ఇన్ దిస్ బర్త్, నెక్స్ట్ బర్త్. కానీ సిగరెట్ కాల్చడం ఇప్పుడే, ఈ క్షణంలోనే కాల్చేద్దాం. ఆ తప్పు చేయకుండా an unshaped consciousness, desired light, and a blank prescience and towards distant change. మార్పు కోరింది. ఎలాంటి మార్పు కోరింది? డిస్టెంట్ చేంజ్. అక్కడ మళ్ళా మనకి సాధకుడికి ఒక బ్లెస్సింగ్, ఒక ధైర్యం చెప్తాడు అరవిందో. నువ్వు కోరుకుంటున్నావు మార్పు సహజమే, అదంత తొందరగా రాదు. ఇట్ ఈజ్ ఏ డిస్టెంట్ చేంజ్. మళ్ళీ నువ్వు తొందరపడిపోయి నేను ఇవాళ చేశాను కదా మరి ఏమొచ్చింది, తొందరపడకు. అండ్ ఏ బ్లాంక్ ప్రిసైన్స్ అండ్ టువర్డ్స్ డిస్టెంట్ చేంజ్ యాజ్ ఇఫ్ ఏ చైల్డ్ లైక్ ఫింగర్ లెయిడ్ ఆన్ ఎ చీక్. తల్లి యొక్క ఒడిలో, ప్రకృతి మాత యొక్క ఒడిలో సాధకుడు కూర్చుని ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. తల్లి యొక్క ఒడిలోనే తల్లి ఆడనిస్తుంది. ఈ సాధకుడు యొక్క మనసులో ఏముంది? కాన్షియస్నెస్ ఉంది, కానీ దానికి ఒక స్పష్టమైనటువంటి రూపురేఖ లేదు. ఇది అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్త అవస్థలో మీరు జాగ్రత్త అవస్థలో లేరు, స్వప్నావస్థలో మీరు స్వప్నావస్థలో లేరు, నిద్రావస్థలో మీరు నిద్రావస్థలో లేరు. అన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒక దాంట్లో ఒకటి సూపర్ ఇంపోజ్ చేసేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఆధునిక సమాజం ఎలాంటి స్థితిలో ఉంది అంటే, ఒకసారి మీరు జీవితంలో సెటిల్ అయిపోతే, ఏ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో మీరు సెటిల్ అయిపోయారనుకోండి, ఇంకా మీరు నిద్రలో ఉన్నట్టే లెక్క, మీకు మెలకు రాదు, అంతా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇంకా మార్పేం రాదు. మధ్యన ఏదైనా ఒకసారి దగ్గు వస్తేనో, ఓ జ్వరం వస్తేనో ఏదో కాస్త మళ్ళీ అరే నాకు శరీరం ఉంది అనుకుంటారు, లేకపోతే అంతా మెకానికలే. అంత అద్భుతమైనటువంటి నిద్రలో మనం జీవిస్తున్నాం. మనం అసలు ఆ నిద్ర కోసమే మనం సెక్యూరిటీ అడుగుతాం. మనం
సెక్యూరిటీ ఎందుకు అడుగుతాం, గవర్నమెంట్ జాబ్ ఎందుకు అడుగుతాం అంటే నిద్రపోవచ్చు కనుక. మామూలుగా గవర్నమెంట్ జాబ్ లేకపోతే మనం పని చేయాలి, వర్క్ ఓరియంటెడ్ అవ్వాలి, అది జరిగిందో లేదో చూసుకోవాలి, అన్నీ మనమే చూసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ అయితే ఏముంది, లాస్ వస్తే వచ్చింది, వచ్చి మూసేస్తాం. కానీ మన బాధ్యత రాహిత్యం వల్ల ఏం జరుగుతుందో మళ్ళీ మనం గమనించుకోం. సరే, యాజ్ ఇఫ్ ఎ చైల్డ్ లైక్ ఫింగర్ laid on the cheek, reminded of the endless need in things, the heedless mother of the universe, an infant longing clutched the somber waist. ఒకసారి ఎలా అనిపిస్తుందంటే సాధకుడికి, నా స్థాయి ఎంత, నేను ఎంత, ఇంత చిన్న చేతనత్వము, ఈ సంపూర్ణ విశ్వాన్ని అర్థం చేసుకోండి. పృథ్వీనే మనం అర్థం చేసుకోలేము, కానీ కోరికేంటి సాధకుడిది, ఋషిది, మొత్తం విశ్వం. దీన్ని నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నానే. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదేనా ఒక పిచ్చి చేష్ట నేను చేస్తున్నానా, అసంభవమైనటువంటి ప్రయత్నం నేనేమో చేస్తున్నాము. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ చైల్డ్ లైక్, చిన్నపిల్లల్లాగా ఆటలాగా ఉంటుంది. ఇది నేను ఎలా చేస్తున్నాను అని అనుమానం వస్తుంది సాధకుడికి. మళ్ళీ చదువుతున్నాను అది. ఆ పదజాలం యొక్క రిథం పట్టుకోండి మీరు. అవి మీకు శబ్దం యొక్క అర్థం తెలుస్తుందా లేదా ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అది మళ్ళీ చెప్తున్నాను నేను. అక్కడ సౌండ్స్ ఆర్ ఇనఫ్ టు క్రియేట్ ఇన్ యూ ఏ కాన్షియస్నెస్. యాజ్ ఇఫ్ ఏ చైల్డ్ లైక్ ఫింగర్ laid on the cheek, reminded of the endless need in things, the heedless mother of the universe, an infant longing clutched the somber vast. Like a vague smile tempting a desired heart, troubled the far rim of life's obscure sleep. A long, lone line of hesitating hue, insensibly somewhere a breach began. మీతో నేను మాట్లాడుతున్నా. రేపు పరీక్ష ఉంది. కెమిస్ట్రీ స్టూడెంట్ ఒకడు వచ్చి ఒక కెమిస్ట్రీ ప్రాబ్లం అడుగుతాడు. నేను అతనికి ఆ కెమిస్ట్రీ ప్రాబ్లం ఇప్పుడే చెప్పేయగలను కదా. ఇక్కడ మనం సావిత్రి మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఏం చెప్తున్నా నేను, కెమిస్ట్రీ చెప్తున్నా. అలాగే అన్నీ తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా రకరకాలైనటువంటి చేతనత్వాలు మీరు రూపుదేసుకున్నాయి మీలోనే. అంచేత శ్రీకృష్ణుడికే విశ్వరూపం ఉంది అని మీరేం కంగారు పడిపోకలే. మీకు విశ్వరూపం ఉంది. మీరు ఒక భర్తగా, ఒక తండ్రిగా, బావమరిదిగా, ఎన్ని రోల్సో మీవి. అందులోనే మళ్ళీ డిఫరెన్సియేషన్స్ వచ్చేస్తాయి. ఒకసారి చాలా మంచి మూడు బాగుంటే చాలా మంచి భర్తగా అయిపోతారు, మూడు బాగుండకపోతే చాలా చెడ్డ భర్త. ఈ విశ్వరూపం అంతా ఎక్కడుంది? మీలోనే ఉంది. అంచేత కృష్ణుడు చూపించిన విశ్వరూపం మీరు చూపిస్తూనే ఉంటారు, మీరు ఒప్పుకోరు అంతే. ఇప్పటి నుంచి అది గుర్తుంచుకోండి. ఆ విశ్వరూపం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ విశ్వరూపం ఎలా వస్తుందో కనుక మీరు తెలిస్తే, తండ్రిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తమ్ముడుగా మాట్లాడినప్పుడు ఆ చేతనత్వంలోని మార్పు, ఇద్దరు ఎదురెదురుగానే ఉన్నారు. కొడుకుతో మాట్లాడుతున్నాడు, తమ్ముడితో మాట్లాడుతున్నాడు, ఒకే వ్యక్తి. కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు కొడుకుకి తండ్రిగా మాట్లాడతాడు, తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు అన్నగా మాట్లాడతాడు. రెండింటికి ఒకే జవాబు ఇవ్వలేడు వాడు. ఒక దాంట్లో బాధ్యత ఉంది, ఇంకో దాంట్లో సలహా మాత్రమే ఇవ్వగలడు. తమ్ముడికి సలహా ఇవ్వగలడు కానీ కంట్రోల్ చేయలేడు. కొడుకు అంటే కొడుకు వినకపోతే కొడుకుని కంట్రోల్ చేయలేడు. అది మనం ఆ విషయాలు వద్దేద్దాం, పాయింట్ కోసమే. ఈ చేతనత్వంలోని మార్పు ఎలా వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. అది మీరు పట్టుకోగలిగితే అది ఎంత అద్భుతమైనటువంటి సాధనా విశేషమో చూడండి. ఇదే ఋగ్వేదంలో మొట్టమొదటి సూక్తం, అగ్ని సూక్తంలో 9వ దాంట్లో చెప్పినటువంటి శ్లోకం ఇది. 9వి. ఒక తండ్రిని కొడుకు కానీ, ఒక కొడుకు తండ్రి కానీ ఎలాగ భావించుకుంటారో, హే అగ్నిదేవ, నువ్వు నన్ను అలాగ పరిపాలిస్తున్నావు, అలా పోషిస్తున్నావు అని అక్కడుంది. దానికి అరవిందో ఇచ్చినటువంటి ఆధునికమైనటువంటి మంత్రాత్మకమైనటువంటి పదాలు చూడండి ఎలా ఇచ్చాడో. చేతనత్వంలోని మార్పులు, అది గుర్తుంచుకోండి. ఇన్సెన్సిబిలీ సమ్వేర్ ఏ బ్రీచ్ బిగాన్. బ్రీచ్ అంటే తెలుసు కదా, ఒక ఆనకట్ట ఉందనుకోండి, ఆనకట్ట తెగే ముందు గబుక్కుని తెగిపోదు, ముందు ఒక బీట వేస్తుంది. ఇన్సెన్సిబిలీ అంటే మీకు తెలియకుండా. ఈ మార్పు మనకు తెలీదు.
మాట్లాడిస్తున్నాం, ఇటువైపు ఏమో తండ్రిగా మాట్లాడిస్తున్నాను, అటువైపు అన్నగా మాట్లాడిస్తున్నా. కానీ ఈ మార్పు రావటం అంత ఈజీ కాదు. చేతనత్వంలో ఎంత అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయో. ఒక సైకాలజీ పుస్తకంలో మొన్న ఎప్పుడో చదువుతున్నాను, ఒక మనిషి ఒక చిరునవ్వు నవ్వాలి అంటే 333 మజిల్స్ మొహాల్లో కదలాలట. అంచేది ఈసారి మీరు నవ్వేటప్పుడు ఏ 333 మజిల్స్ కదులుతున్నాయి అనుకున్నా అంటే అసలు మీరు నవ్వలేరు. ఆ మజిల్స్ పట్టుకోవడానికి షేపులు మారుతాయని నవ్వేస్తున్నాం కదా. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఒకటే, కానీ ఆ యోగ విద్య యొక్క పరాకాష్ట అది. కానీ దాన్ని పట్టుకుంటే చాలు మనం. అతను ఆ స్థితికి ఎలా వచ్చాడు అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్సెన్సిబ్లీ సమ్వేర్ ఏ బ్రీచ్ బిగాన్. చేతనత్వంలో మనకి తెలియకుండా ఎక్కడో అక్కడ ఒక ఆనకట్ట పగిలింది. ఏ లాంగ్ లోన్ లైన్ ఆఫ్ హెజిటేటింగ్ హ్యూ. ఒక గీత ఏర్పడింది. ఎలాంటి గీత ఏర్పడింది? హెజిటేటింగ్. హెజిటేటింగ్ అంటే చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా అంటే ఒక గీత ఏర్పడింది. ఆ గీత ఎలా ఏర్పడింది? వర్ణము. హ్యూ అంటే కలర్, వర్ణము. నేను మీకు చాలాసార్లు చెప్పాను, దేవతలతో మాట్లాడాలి అంటే రంగుల భాష మీకు తెలియాలి. దేవతలతో మాట్లాడటం అంటేనే రంగులు. కానీ అక్షరాలకి వర్ణాలకి లింక్ ఉంది. మనం ఉపయోగిస్తున్నటువంటి అక్షరాలనే వర్ణమాల అని కూడా అంటాం మనం. కమలము అని ఒక మాట నేను వాడితే కామాల అనేటటువంటి వర్ణాలకి ఒక కలర్ ఉంది. ఈ మూడు ఏర్పరిచేటటువంటి రంగుని చూసి రంగుల భాష తెలిసి ఉన్నటువంటి వాడు